Hello guys, welcome to my YouTube channel Gaming Fusion Mighty. Basically, in a first video guys, please support. ఈరోజు అయితే మనం అందరికి ఇష్టమైన గేమ్ అయితే ఆడుకుంటున్నాం. అదే రోబ్లాక్స్ లో మనం ఆడే గేమ్ ఏంటంటే స్క్విడ్ గేమ్. సో ఇదే నా ఫస్ట్ వీడియో గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మీకు కనుక రోబ్లాక్స్ ఏమైనా ఫేవరెట్ గేమ్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, ఎంతమంది ఉన్నారు? ఒక ప్లేయర్స్ అనుకుంటా. ఓకే, మనమైతే రిజిస్టర్ అయ్యాము గైస్. మనమైతే రిజిస్టర్ అయ్యాము. టైం చూపిస్తుంది, టైం కూడా ఎంత టైం ఉందని. ఓకే, వెళ్తున్నాం. ఓకే గైస్, మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో గైస్, ప్లీజ్. సో మనమైతే ఫస్ట్ గేమ్ కి టెలిపోర్ట్ అవుతున్నాము. టైం అయింది. సో ఓకే గాయస్, ఇప్పుడు మనం టెలిపోర్ట్ అవ్వచ్చు. ఈ టైంలో తెలీదు. ఇప్పుడైతే మనం టెలిపోర్ట్ అయ్యాము. నేనైతే ప్లేయర్ కేటగిరీ అయితే చూస్ చేసుకుంటున్నా గైస్. ఓకే, ప్లేయర్ టీమ్ లో నేనైతే జాయిన్ అయిపోయాను. ఇంకా లేట్ ఎందుకు, పడండి గేమ్ లోకి వెళ్దాం. వెల్కమ్ పార్టిసిపేషన్ టు స్క్విడ్ గేమ్ ఎక్స్. ఓకే, you will be participating in a series of challenges. Okay, the choosing glass maker is reaching 29. Okay, and they played a glass in తయారు చేస్తారు అన్నమాట. Picking game mode, green light, pentathlon, highness అనుకుంటా. Yes. సో ఓకే గైస్, ఈ అయితే గేమ్స్ అన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి గేమ్స్ పెడతాను గైస్. దానికి సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ గైస్. బేబీయా, ఫస్ట్ టైం స్క్విడ్ గేమ్ లో బేబీ చూస్తున్నా గైస్. నేనైతే అసలు నమ్మను గైస్. అంటే స్క్విడ్ గేమ్ టీలో లాస్ట్ లో బేబీ ఉందనుకోండి, అది వేరే విషయం. ఓకే గైస్, మనమైతే వెళ్దాము. గో టు ది డోర్ అండ్ టేక్ ది ఫోటో. ఓకే, పడండి. ఫోటో అయితే తీసుకున్నాం గైస్. మనమైతే ఇప్పుడు గేమ్ లోకి వెళ్దాము. ఐ థింక్ గేమ్ అయితే ఒక్కొక్క లొకేషన్ లో ఉండింది అనుకుంటా, అందుకే మనం పైకి అయితే వెళ్తున్నాం. ఐ థింక్ ఫస్ట్ గేమ్ గ్రీన్ లైట్ అండ్ రెడ్ లైట్ అనుకుంటా గైస్. ఎస్ గైస్, నేను చెప్పాను కదా అదే. ఓకే, మనమైతే వెళ్దాము. కాదము, మళ్ళీ పరిగెట్టు. ఓకే ఓకే, ఒక్కొక్కైతే డ్యామేజ్ అయింది గైస్. ముందు చూసినట్టయితే పడండి త్వరగా. దానికి కూడా మనతో పాటు ఉన్నాడు, తిరుగుతున్నాడు. అదే జాగ్రత్తగా ఉన్నాను రా, మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ ఇంకో మాట రాదు నీకు. ఓకే ఓకే, లగెత్తు రాదాము. పరిగెత్తు పరిగెత్తు. ఓకే, మళ్ళీ ఇంకోసారి పరిగెత్తు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్లాష్ మ్యాన్. కాసేపు గైస్ మనమైతే వినప్పుదాం. పరిగెత్తు. అది సూపర్. అదే ఒక్కరికైతే లేకనే నేను చచ్చిపోయాను గైస్. సూపర్ గైస్, నేనైతే కరెక్ట్ రెడ్ లైట్ పడినప్పుడు వచ్చినా నేను. ఓకే గైస్, ఈయనైతే మనం ఎత్తుకున్నాం. ఎందుకంటే ఇటు గాయపడ్డారు కాబట్టి నడవలేడు. బుల్లెట్స్ తెలుగా ఇంటికి. సో మనైతే ఎత్తుకున్నాం. ఈ గైస్, నేనైతే మంచిగా, నాకు డెడికేషన్ ఎంత మంచిగా ఉందో చూడండి గైస్. చాలా మంచిగా ఉంది. నేను వేరే వాళ్ళ యొక్క కార్ నేను. అరే బేబీ ఎత్తుకున్నావేంటా నువ్వు? బేబీ పడిపోయానుకో, దెబ్బకి రక్తం వస్తుంది, పడిపోతుంది. ఇక హాస్పిటల్ కూడా లేదు రా, చూస్తారా మంచిగా. ఓకే గైస్, గేమ్ అయితే అయిపోయింది. విల్ బి షార్ట్లీ మూవ్ టు ది లాబీ. ఓకే గైస్, ఇక్కడ ఏమంటున్నా అంటే మనమైతే ఇంకా సేపులో లాబీకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో గేమ్ కి అయితే ఎంటర్ అవుతాం అనమాట. ఈ గేమ్ లో 9 players ఎలిమినేటెడ్. ఓకే, 9 players అయితే చచ్చిపోయారు, ఎలిమినేట్ అయిపోయారు. ఓకే,
$110. సూపర్ గైస్. నేనైతే ఏం చూస్ చేయాలి? నేనైతే కంటిన్యూ చేద్దామని చూస్ చేస్తా. ఓకే పడండి, ఓట్ అయితే వేస్తా కంటిన్యూకి. ఓకే మనమైతే వెళ్తున్నాం. డోర్ ఓపెన్ చేయాలి, డోర్ ఓపెన్ చేయండి. మేక్ యూ వే ఆఫ్ ద స్టేట్ ఫీల్డ్ నెక్స్ట్ గేమ్ మోడ్. ఓకే మనమైతే ఇంకో గేమ్కి అయితే వెళ్తున్నాం గైస్. ఐ థింక్ ఏమే ఉంటుంది, హనీకొంబా అనుకున్నా గైస్. హనీకొంబ అయితే కాదు గైస్, ఇది ప్యాంథలాన్. అంటే 5 మెంబర్స్ అయితే ఉంటారు, ఒక గేమ్ ఆడతారు. అదే గైస్. ఓకే మీకు కనుక స్క్విడ్ గేమ్ సిరీస్ అయితే చూస్తుంటే మీకు ఈ గేమ్ అయితే ఈజీగా అర్థమవుతుంది గైస్. సో మనమైతే ఒక గ్రూప్ లో చేరాము. ఓకే 5 మెంబర్సా? నేను ఒక్కనే వచ్చానేంటి? చీటింగ్ గైస్. ఓకే 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 నేను ఒక్కనే ఉన్నా అనమాట. సో నేను ఒక్కనే అన్ని గేమ్స్ ఆడాలి. ఇంకా స్టార్ట్ అవ్వాలి. అది సో స్టార్ట్ అయింది. ఓకే మనోడైతే వెళ్తున్నాడు స్ట్రైట్ గా. ఓకే ఇది ఫస్ట్ గేమ్. మనమైతే నొక్కాలి త్రో. సో త్వరగా అయితే నొక్కేద్దాం. అది సూపర్. ఈ గేమ్ అయితే మనం పాస్ అయ్యాం గైస్. సో నెక్స్ట్ గేమ్ అయితే మనోడు వెళ్తున్నాడు. ఇంకో గేమ్ అయితే వచ్చేసింది గైస్. అదే ఒక రాక్ స్టోన్ ఫీట్ లాగా ఉండిద్ది. దాన్ని అయితే మనం రాక్ తో అయితే హిట్ చేయాలి పర్ఫెక్ట్ గా. హిట్ చేస్తేనే మనం పాయింట్ అవుతాం. ఓకే మనోడు హిట్ చేస్తాడు. సో ఈ గేమ్ కూడా పాస్. ఓకే నెక్స్ట్ గేమ్ గైస్. ఈ గేమ్ ఏంటంటే గైస్, ఇట్లా 5 పాయింట్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్క దాంట్లో ఇట్లా జంప్ చేసుకొని క్యాచ్ చేసి మళ్ళీ 5ని ఒకేసారి ఇట్లా పైకేసి ఆ 5ని ఒకే హ్యాండ్ తో పట్టుకోకుండా క్యాచ్ చేయాలి గైస్. అదే ఈ గేమ్ చాలా హార్డ్ గైస్ నాకు తెలిసినంత వరకు. ఓకే మనోడు ఈ గేమ్ లోకి పాస్ అయిపోయాడు. పడండి వెళ్దాం. ఓకే 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 ఈ గేమ్ ఏం లేదు కదా, ఇది థ్రెడ్ దాంట్లో చుట్టాలి ఇట్లా రౌండ్ గా. దాని తర్వాత దాన్ని ఇట్లా వేస్తారు, తిరిగింది అనుకో మనమైతే పాస్ అవుతాం ఈ గేమ్. వేగం కూడా మీడియం హార్డ్ గా ఇదైతే. ఎందుకంటే తిప్పినప్పుడు పర్ఫెక్ట్ గా త్రో వేయడం అనేది కొంచెం హార్డ్ గా అందుకే. ఓకే మనమైతే త్రో వేస్తాం పర్ఫెక్ట్ గా. మనమైతే పాస్ అయ్యాం. ఓకే ఓకే పడని త్వరగా ఏం లేదు, ఇంకా చాలా టైం ఉంది. ఓకే ఇది ఏం లేదు కానీ ఒక లెగ్ ఒకటి ఇస్తారు. దాంట్లో మన 5 టైమ్స్ అయితే ఇట్లా ట్యాచ్ పడుతూ ఉండాలి. కంటిన్యూస్ గా చేయాలి. ఓకే 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 అరే నాకు రావట్లేదు గాయస్. మనం అయితే లూజ్ అవుతారేమో నాకు తెలీదు. ఏమో దేవుడు దయ గైస్, మనకేం తెలీదు. మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఈసారి. ఇంకా చాలా టైం ఉంది మనకి. ట్రై చేయొచ్చు. అరే ఓకే ఇప్పుడు నేను ట్రై చేస్తాను గైస్. అరే ఓకే త్వరగా. అరే మళ్ళీనా? అరే మళ్ళీ పోయింది గాయస్. సో మెల్లగా కంగారేమొద్దు. ఓకే ఇప్పుడు మనం చేస్తామేమో కరెక్ట్ గా చూస్తే అయిపోయిన ఆల్మోస్ట్. మనమైతే ఈ గేమ్ కంప్లీట్ చేసేసాం గాయస్. మనమే విన్నర్. మనమైతే 25 గేమ్స్ అయితే 25 కాల్స్ అయితే ఉన్నాయా గైస్. గెట్ విఐపి టు గెట్. ఓకే ఇక్కడ రమ్మంటుంది ఏంటిది? ఓకే వేరే విషయం. మనమైతే పాస్ అయిపోయాం గైస్. మిగతా కొన్ని మనలు అయితే ఎలిమినేట్ అయ్యారేమో తెలీదు. ఓకే 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 మనమైతే పాస్ అయ్యాం. ఓకే 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 గాయస్ మనమైతే పాస్ అయ్యాం. సో నెక్స్ట్
ఫ్యూచర్ లో అయితే నేను మంచి గేమ్స్ లైక్ యాస్ఫాల్ట్ అయితే పెడదాం అనుకుంటున్నా గైస్. అట్లాంటి గేమ్స్ ఏమైనా మీకు పెట్టాలంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈడేంటి నన్ను బతిమాలుతున్నాడు? ఏ నేనేమి నీ మాస్టర్ ఏం కాదు రా, సరే నేను బతిమాలుకుంటా. అరే ఏంట్రా ఇది పోయింది నా నుంచి. అరే అయ్యో 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 లేదు, ఇట్లా అవ్వకూడదు. లేదు, యూ విల్ బి షార్ట్లీ మూవ్ టు ది లాబీ. ఓకే, ఇందాక చెప్పాం కదా, మళ్ళీ మనం లాబీకి వెళ్ళి ఇంకో గేమ్కి అయితే వెళ్తాం గాయస్. ఓకే, ఓ ఇది సబ్లీ సెలబ్రేట్ అయ్యారా? టోటల్ కాస్ట్ ఓ ఇందాక 110 ఉండే ఇప్పుడు 190 అయితే పెరిగింది గైస్ డాలర్స్. కింద చూడవచ్చు ఎన్ని ప్లేస్ ఉన్నారు. నేనైతే మళ్ళీ కంటిన్యూ చేస్తాను గైస్. కంటిన్యూ అటు మళ్ళీ డాన్సింగ్ అటు డాన్స్. అయితే డోర్ ఓపెన్ చేస్తారు. త్వరగా పడండి పరిగెత్తాము. త్వరగా వెళ్ళాలి గైస్. ఐ థింక్ ఇది మింగిల్ అనుకుంటా గైస్. మింగిల్ ఐడి కార్ గైస్. హైడ్ అండ్ సీక్ షార్ట్ ఫార్మ్ ఏంటంటే స్క్విడ్ గేమ్ లో కీస్ అండ్ నైఫ్స్ అని పిలుస్తారు గైస్. అంటే రెడ్ టీమ్ ఉంటారు, బ్లూ టీమ్ ఉంటారు. బ్లూ టీమ్ అయితే కీస్ పట్టుకొని ఉంటారు, రెడ్ టీమ్ అయితే నైఫ్స్ పట్టుకొని ఉంటారు. రెడ్ టీమ్ వాళ్ళు బ్లూ టీమ్ ని అయితే హంట్ చేయాలి, అంటే దొరికితే చంపేయాలన్నమాట. బ్లూ టీమ్ వాళ్ళు రెడ్ టీమ్ వాళ్ళకి దొరకకుండా వాళ్ళ దగ్గర ఉన్న కీ షేప్ ని ఆ డోర్ షేప్ తో ఉందో లేదో చెక్ చేసి క్లియర్ గా అయితే ఎస్కేప్ అవ్వాలన్నమాట. లేకపోతే విన్నప్పుడు మీకైతే ఇప్పుడు డౌట్ రావచ్చు, రెడ్ టీమ్ వాళ్ళు ఒక్కరిని కూడా చంపకపోతే ఏమవుతారని. రెడ్ టీమ్ వాళ్ళు ఒక్కరిని కూడా చంపకపోతే వాళ్ళైతే ఎలిమినేట్ అవుతారు గైస్. ఓకే, ఇదైతే 2 అడ్వాంటేజ్లు ఉంటాయి. రెడ్ టీమ్ వాళ్ళు ఒకరిని చంపకపోయినా ఎలిమినేట్ అవుతారు. బ్లూ టీమ్ వాళ్ళు డోర్ ఎక్కకుండా ఎస్కేప్ అవ్వకుండా ఉండినా కూడా అవుట్ అవుతారు. అది గైస్ డిసడ్వాంటేజ్ ఈ గేమ్ లో. సో నేనైతే గెలుస్తాను అనుకుంటే ఈ గేమ్ లో. బ్లూ టీమ్ అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు గాడ్ నుంచి. ది గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ ఆర్ లీడింగ్ బై మై హ్యాండ్. ఓకే, హెవెన్ కి గాడ్ గైస్. ఓకే, మనం గేమ్ లో ఎంటర్ అయిన త్వరగా పడండి. త్వరగా మనకైతే సబ్జెక్ట్ షేప్ అయితే వచ్చింది అయితే. ఓకే పడండి, వెళ్తాం. ఈ గేమ్ మన షేప్ అయినా వద్దు, ఇక్కడ వద్దు. పడ అక్కడైతే ఒకే రూమ్ ఉంది గైస్. మళ్ళీ రెడ్ మాల్ కనిపెట్టాలనుకో మనమైతే బుక్ అయిపోతాం. అందుకే గైస్ డోర్ అయితే నా షేప్ కాదు, ఈ డోర్ నా షేప్ కూడా కాదు. పడండి ముందుకెళ్ళి చూద్దాం ఏమైనా నడుస్తుంది. ఓకే, రెడ్ మాల్ వచ్చేసారు గైస్. సో మనమైతే త్వరగా ఫైన్ చేయాలి. త్వరగా ప్లీజ్. ఈ గేమ్ నాకు చాలా హార్డ్ గైస్. ఓ రెడ్ మాల్ వచ్చారు. ఎస్కేప్ త్వరగా ఎస్కేప్ అవ్వు త్వరగా. నేనైతే ఎస్కేప్ అయ్యాను గైస్. ఏ డోర్ నాదే. త్వరగా తీరా త్వరగా అన్లాక్ చేయాలి. అంటే అరే నా ఎస్కేప్. ఏ నా దగ్గర స్కిల్ ఉంది, ఫేక్ డెత్ వాడు. ఈ ఫేక్ డెత్ ఏంటంటే గైస్ మనమైతే డెత్ అయిపోయినట్టు యాక్టింగ్ చేస్తాం అన్నమాట. మనమైతే ఇంకా చచ్చిపోలేడు. అలా ట్రయాంగిల్ కి కావాలా? అరే ట్రయాంగిల్ లేకపోతే స్క్వేర్ కి కావాలి గైస్. నాకు అన్లాక్ చేయాలి. నా దగ్గర ఓన్లీ సర్కిలే ఉంది. త్వరగా ఎస్కేపాలి మనం. త్వరగా. ఓకే గైస్. ఓ నో, మనకి ఇంకా 2 minutes టైం ఉంది. త్వరగా